ఎందుకు మనం పిచ్చోళం అనుకుంటున్నారా? రాముడు మన అందరి దేవుడు కాదా? మన దేవుడు. మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి పూజిస్తున్నాం రాముడిని. మరి ఏదో వీళ్ళకే దేవుడు అన్నట్టు చెప్తుండ్రు. ఎప్పుడైనా దేవుడు ఎక్కడ ఉండాలి? గుడిలో. భక్తుడు ఉండాలి, ఉండాలి. దేవుడు పేరు పైన రాజకీయాలు చేయొద్దు. మరి ఇప్పుడు మీరు అందరూ కట్టుకునే బట్టలకు వెళ్ళి మొదలు పెడితే సాగు దాకా జిఎస్టీ వేస్తుండ్రు బీజేపీ వాళ్ళు. ఆ జిఎస్టీ పేరుతోటి ప్రతి సామాన్యుడి పైన ఎంత భారం మోపుతుండ్రో అందరు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు గత 10 సంవత్సరాలలో నిత్యావసర వస్తువులన్నీ కూడా ఎంత ధర పెరిగినాయి మీ అందరికీ తెలుసు. పెట్రోలు అన్ని కూడా. మరి ఇది ఇట్లనే ఉంటుంది బీజేపీ వాళ్ళది. ఏం చెప్పిండ్రు? నల్లధనాన్ని తీసి ఒక్కొక్కల ఖాతాలో 15 లక్షలు వేస్తామంటారు. 15 లక్షలు దేవుడికి ఎరక కానీ 15 పైసలు ఒక్కల అకౌంట్లో అయినా పడ్డాయి. 7 ఉన్న అకౌంట్లలో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అన్నారు. ఇక్కడ నా అన్న తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు, అక్క చెల్లెళ్ళు. ఒక్కళ్ళకన్నా ఒక్క ఉద్యోగం అన్న వచ్చిందా? టీఆర్ఎస్ వాళ్ళు కనుక ఇంటికి ఒక ఉద్యోగం అన్నట్టుంది వీళ్ళ కథ. వాళ్ళు చేయలేదు కాబట్టే కదా నన్ను గెలిపించిండ్రు. మళ్ళా బయలుదేరి పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పడానికి బయలుదేరిన రాదే బీఆర్ఎస్ వాళ్ళు. మరి వాళ్ళకి అడుగుతా నేను, వాళ్ళు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటుండ్రు. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చిందని నేను అడుగుతున్నా మీ అందరినీ. ఎన్నో తారీఖు వచ్చింది కాంగ్రెస్? డిసెంబర్ లో వచ్చింది కాంగ్రెస్. వర్షాలు ఎప్పుడు పడతాయి? ఇంత జ్ఞానం లేదా వాళ్ళకి? అయినా కానీ వదిలేద్దాం, ఎందుకంటే వర్షాలు వాళ్ళ చేతిలో లేదు, అది ప్రకృతి కాబట్టి వదిలేద్దాం. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే వాళ్ళు కట్టింది కాదా? వాళ్ళు కమిషన్ల ప్రకృతి పడి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగలేదా? అది కుంగడం వల్ల నీళ్ళన్ని వాళ్ళు ఆగం చేయలేదా? వాళ్ళు నీళ్ళు ఆగం చేయడం వల్ల మనం అందరం ఇబ్బందులు పడలేదా? మళ్ళా ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిందలు మోపుతుండ్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుంది అన్నది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. మరి ఇంకొకటి, మాటలే చెప్పింది కానీ మనకి ఎక్కడ చేతలు చేయలేదు. వాళ్ళు పోతే మనం ఈరోజు స్వాతంత్రం వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాం, అవునా కాదా? బానిసత్వంలోకి వెళ్ళి బయటపడ్డట్టుంది మన అందరికీ కూడా. మరి రేపు బీజేపీ వాళ్ళు వస్తే మళ్ళా అదే బానిసత్వంలోకి మన అందరినీ కూడా నెట్టి వేస్తారు వాళ్ళు. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, కడియం కావ్యక్క కోటేసి గెలిపిస్తే అక్కడ ప్రధానమంత్రి ఎవరైతారు? రాహుల్ గాంధీ గారు. మరి రాహుల్ గాంధీ గారు ఎవరు? మీ అందరి అభిమాన నాయకురాలు, ప్రియతమ నాయకురాలైన ఇందిరమ్మ గారి మనవడు. అదే ఇందిరమ్మ రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణత్యాగం చేసిండ్రు. త్యాగాల కుటుంబం.